మోతే మండలం నామవరం గ్రామానికి చెందిన పాలకూరి లక్ష్మమ్మ తన భూమిని వేరొకరి పేరుపై మార్పిడి చేశారని రెవెన్యూ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని వేరొకరికి దారాదత్తం చేస్తే మా కుటుంబం అంతా కూడా పురుగుల మందు తాగి చనిపోతుందని అన్నారు. దీనిపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా సాగు మేమే చేస్తున్నాం. మా తాతల కాంచి కూడా మేమే చేస్తున్నాం. మేము లేవని చెప్పి ఇప్పుడు ఏరే అతనికి ఇప్పుడున్న తహసీల్దార్ గారు ఆ ఏరే మార్పిడి చేసేసి ఇప్పుడు అట్లా ఎందుకు చేసినావు అన్నందుకు మేము వచ్చి అడిగినందుకు అన్సైన్ ఫామ్ రాసిచ్చింది. పోయిన నెల 27న రాసిచ్చి మళ్ళీ ఈ నెల 14న వాళ్ళకు రాసిచ్చింది. మళ్ళీ వాళ్ళే భూమి ఉన్నట్టుగా రాసిచ్చింది. దౌర్జన్యంగా లేనని రాసిచ్చింది. రాలేదు, ఇంటర్వేర్ చేయలేదు. ఇప్పుడు ఫీల్డ్ మీద ఎవరు ఉన్నా అనేది వచ్చి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా రాసిచ్చింది. ఎస్ఐ గారు వచ్చిండు, వచ్చి ఫీల్డ్ ఇంటర్వ్యూ చేస్తే చుట్టుపక్కల రైతులు కూడా పాలకూరు లక్ష్మమ్మ ఫీల్డ్ మీద అని చెప్పారు. కూడా చెప్పినాక కూడా అదే ప్రకారంగా రాసిచ్చింది. మళ్ళీ నా భూమి నాకు కావాలి న్యాయపరంగా అంతే. అదే ఇక్కడ అతనికి కాకుండా నాకు లేకుండా ఇప్పుడు కోర్టు ద్వారానే తెలుసుకుంటామని చెప్తున్నా. నేను అట్నే చేస్తాను. నేను మీరేం చేసుకుంటా చేసుకోరంటుంది అంటుంది. అట్నే అంటుంది. చేసుకునే ఇక్కడనే చేస్తాం. అది నువ్వు మాట్లాడు. అదే సార్ చెప్పేది. ఇప్పుడు ఆమె కాదంటే మాత్రం మేము ఇక్కడ పుట్టిన మందని తెచ్చుకొని చేస్తాం. అది